అంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంటని యాక్టివేట్ చేసుకోండి. మీకు మరిన్ని మోర్ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకు బూటబుల్ పెన్ డ్రైవ్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. నేను శాండిస్క్ వాళ్ళది ఒక 32 GB పెన్ డ్రైవ్ అయితే తీసుకున్నాను. దీనికి మీకు మినిమం 32 GB అయితే మీకు పెన్ డ్రైవ్ అయితే ఉండాలి. 8 GB పెన్ డ్రైవ్ ఉంటే మీకు కావాల్సిన ISO ఫైల్స్ ఇందులో మీకు ఫిట్ అయితే అవ్వవు. కాబట్టి 32 GB మినిమం ఉంటే అందులో మీకు కావాల్సిన 4-5 సంబంధించిన OSలు అయితే మీరు ఇందులో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డెస్క్టాప్లో చేసి చూపిస్తాను. పెన్ డ్రైవ్ నేను ఇన్సర్ట్ చేసిన తర్వాత. ఇప్పుడైతే పెన్ డ్రైవ్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ చేసుకుంటే ఆల్రెడీ నేను విండోస్ సెటప్ అయితే చేసి పెట్టాను. కాబట్టి నేను దాన్ని కంప్లీట్గా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మనకు కావాల్సింది సాఫ్ట్వేర్ అయితే కావాలి ఒకటి. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇంట్లో సెర్చ్ బార్లో వెంటై అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ అయితే వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి వర్షన్ వెంటై 1.0.9 విండోస్ జిప్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక పేజ్ రీడైట్ అవుతుంది. ఇక్కడ మనకు మీరు ఇందులో వెంటై సాఫ్ట్వేర్ విండోసా మీరు లైనక్స్ అని అడుగుతుంది. మనం విండోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే యువర్ డౌన్లోడ్ విల్ బి స్టార్ట్స్ షార్ట్లీ అని అనిపిస్తుంది కదా, ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయితే ఇప్పుడు సేవ్ చేసుకోమని ఉంటుంది. సేవ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్స్లోకి వస్తే మీకు ఇక్కడ జిప్ ఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ జిప్ ఫైల్ను మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు సపరేట్గా ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. ఫోల్డర్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెంటై టు డిస్క్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎస్ అని ఆప్షన్ అడుగుతుంది. ఎస్ అని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క పెన్ డ్రైవ్ ఏంటిదని అడుగుతుంది. ఇక్కడ మీరు జనరల్ యూ డిస్క్ అని కనిపిస్తుంది కదా, 32 GB. ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే చేస్తుంది, లేదంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నాది ఇప్పుడు జే అనే పార్టీషన్లో అయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే చేసింది. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు డివైస్ విల్ బి ఫార్మాటెడ్ అండ్ ఆల్ డేటా అండ్ లాస్డ్ కంటిన్యూ అని ఉంటుంది. మనకి ఇందులో ఉన్న డేటా అయితే కంప్లీట్గా ఎరేజ్ అవుతుందని చెప్పి అయితే ఈ సాఫ్ట్వేర్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తుంది. ఎస్ మనకైతే అవసరం లేదు కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమంటారా అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అవ్వడం కనిపిస్తుంది. ఇక్కడ స్టేటస్ కంప్లీట్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇందాక మనకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది కాబట్టి ఇప్పుడు అప్డేట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. కంప్లీట్గా ఇలా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ వెంటై హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ దిస్ డివైడ్ అని కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ అప్డేట్ అనే ఆప్షన్ ఎందుకు కనిపిస్తుంది అంటే మీకు ఇక్కడ వర్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వర్షన్స్ ఏమైనా చేంజ్ అయినప్పుడు మీకు మీరు ఇన్స్టాల్ చేసుకున్న టైంలో చేంజ్ అయినప్పుడు అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వర్షన్ అనే అప్డేట్ అవుతుంది, కానీ మీ యొక్క సాఫ్ట్వేర్ అయితే ఎలాంటి కరెక్ట్ అయితే కాదు. కాబట్టి అప్డేట్ అనే ఆప్షన్ మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది, అది తర్వాత యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత నేను పీసీకి వస్తున్నా. ఇక్కడ మనకు 29.2 GB అయితే ఫ్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఇందాక 32 GB పెన్ డ్రైవ్ అన్నాం కదా, ఇందులో స్పేస్ వచ్చేసరికి 29.2 అయితే ఉంది. ఇందులో మీరు డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు అయితే ప్రజెంట్లో అయితే ఎంటీ ఉంది. కాబట్టి ఇందులో మనం ఏం చేయాలంటే దీన్ని మినిమైజ్ చేసుకుంటున్నా, మళ్ళీ దిస్ పీస్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇందులో మనకు కావాల్సిన ISO ఫైల్స్ అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. నాకు ఏ సాఫ్ట్వేర్ కావాలో విండోస్ 7, విండోస్ 8.1, విండోస్ 10, విండోస్ 11 ఇవన్నీ నేను డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. కాబట్టి డౌన్లోడ్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీరు ISO ఫైల్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ISO ఫైల్స్ అనేది కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని మినిమైజ్ చేసి ఈ వెంటై అనే ఇప్పుడు సాఫ్ట్వేర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని పేస్ట్ చేయండి. మనకు 32 GB పెన్ డ్రైవ్లో కంప్లీట్గా అయితే పేస్ట్ అవుతాయి. మొత్తం టోటల్గా పేస్ట్ అయిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. నేను స్కిప్ చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ పెన్ డ్రైవ్ను నేను తీసి మీకు పీసీలో పెట్టి ఎలా వర్క్ అవుతుందో నీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ యొక్క పీసీకి అయితే ఇలా ఇన్సర్ట్ చేయండి.
ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇలా బూటబుల్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. అయితే దీన్ని మీకు ఇక్కడ అన్ని ఫైల్స్ అయితే ఉన్నాయనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. విండోస్ 10, 11 అండ్ 8, 7 అన్నీ వేసాను. ఒకసారి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీన్ని రీస్టార్ట్ అయితే చేద్దాం. కంప్లీట్గా రీస్టార్ట్ అయ్యే టైంలో మీకు బూట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, బూట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. అది ఇక్కడ F12 నేను క్లిక్ చేస్తున్నాను. అది F12 బూట్ ఆప్షన్ అనేది. F12 క్లిక్ చేస్తే మీకు బూట్ మెనూకి అయితే తీసుకెళ్తుంది. మీరు బూట్ మెనూకి వచ్చిన తర్వాత మీ యొక్క డ్రైవ్ ఎక్కడుంది, UEFI ఉందా లెగసీలో ఉందా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది లెగసీలో ఉంది. లెగసీలో నేను స్టార్ట్ USB స్టోరేజ్ అని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు వెంట అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించిన దాని తర్వాత మీకు ఇక్కడ విండోస్ 10, విండోస్ 11, విండోస్ 7, విండోస్ 7, విండోస్ 8.1 ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. వీటిని సింపుల్గా మీరు ఏం కావాలనుకుంటే మీ యొక్క పీసీకి ఏది ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటే అది మీరు జస్ట్ క్లిక్ చేసి, ఇప్పుడు నేను విండోస్ 7 Pro ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ దీన్ని మీరు క్లిక్ చేసి ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్గా బూట్ ఇన్ నార్మల్ మోడ్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ నార్మల్ మోడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా విండోస్ ఫైల్ అయితే లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయి విండోస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. విండోస్ 7 ఇంతకుముందు నాకు ఇందులో ఉంది విండోస్ 10 ఉంది. దీన్ని నేను విండోస్ 7 ఇందులో ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయిపోతుంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే మీ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంగ్లీష్, ఇండియా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్గా సెలెక్ట్ చేసుకొని మీకు మీ యొక్క పీసీలో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. నాకు విండోస్ 10 ఉంది, అది కంటిన్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా మీరైతే మల్టిపుల్ ISOs ఫైల్స్తోని మీరు మల్టీ బూటబుల్ పెన్ డ్రైవ్ అయితే ఇలా క్రియేట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.